నమస్కారం, నేను మీ బీబీఆర్ వేణు. సైబర్ నేరాలు. మీ ఫోన్ దొంగల అడ్డ కావాలా? పొద్దున్న లేస్తే చాలు చెమటూర్చి సంపాదించిన కష్టార్జితం మీద పడి మన రక్తాన్ని పీల్చే జలగలు ఎక్కువైపోయాయి. కంటికి కనపడరు, కానీ మన అకౌంట్లో ఉన్న చిల్లి గవ్వతో సహా ఊడ్చేస్తారు. మనం డిజిటల్ ఇండియా అని ముందుకు వెళ్తుంటే అదే డిజిటల్ మాధ్యమం ద్వారా మనల్ని నిలువున ముంచే ముఠాలు పెరిగిపోయాయి. ఇవాళ కేవలం నేను చెప్పబోయే ఈ 3 విషయాలు జాగ్రత్తగా వినండి. ఇవి మీ డబ్బునే కాదు, మీ ప్రశాంతతను కూడా కాపాడుతాయి. 3 విషయాల్లో మొదటిది, లింక్ క్లిక్ చేస్తే లైఫ్ రిస్క్లో పడ్డట్టే. మీకు లాటరీ తగిలిందని, లోన్ ఆఫర్ అని మీ క్రెడిట్ కార్డ్ అప్రూవ్డ్ అయింది, క్లిక్ నొక్కగానే మీకు ఇంటికి వస్తుందని డిజిటల్ మాధ్యమం ద్వారా ఎన్నో వీడియోలు కావచ్చు, ఎన్నో మెసేజ్లు కావచ్చు, ఇలాంటివి వస్తుంటాయి. వాటిలో ఉండే లింక్స్ అస్సలు క్లిక్ చేయకండి. మీరు ఆ లింక్ నొక్కారంటే మీ ఫోన్ తాళం దొంగకి ఇచ్చినట్టే. రెండవది, డిజిటల్ అరెస్ట్. ఇది అతిపెద్ద మోసం. ఎవరో వీడియో కాల్ చేసి తాము పోలీస్ ఆఫీసర్లమని మీ పేరు మీద ఏదో డ్రగ్ పార్సిల్ వచ్చిందని భయపెడతారు. మిమ్మల్ని వీడియో కాల్లోనే డిజిటల్ అరెస్ట్ చేశామంటారు. భయపడకండి, చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు. అలాంటి కాల్స్ వస్తే వెంటనే కట్ చేయండి. మూడో విషయం, బ్యాంక్ మేనేజర్ అని చెప్పినా, కస్టమర్ కేర్ అని చెప్పినా మీరు మీ ఫోన్కి వచ్చే ఓటీపీని ఎవ్వరికి చెప్పకండి. అది మీ ఇంటి లాకర్ కీ లాంటిది. ఒకవేళ పొరపాటున మీరు మోసపోతే భయపడి ఇంట్లో చెప్పకుండా ఉండకండి. టైం వేస్ట్ చేయకుండా వెంటనే 1930 లేదా cybercrime.government.in కంప్లైంట్ ఇవ్వండి. మీరు ఎంత త్వరగా రిపోర్ట్ చేస్తే మీ డబ్బు తిరిగి వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. టెక్నాలజీని వాడుకుందాం, కానీ దానికి బానిసలై మోసపోవద్దు. ఈ విషయాన్ని మీ పిల్లలకి, ఇంట్లోని పెద్దవారికి వివరించండి. దొంగలు అప్డేట్ అయ్యారు, మరి మనం అవ్వద్దా? ఈ వీడియో చూస్తూ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మొదటి 2 గంటలు చాలా ముఖ్యమైనవి. వెంటనే 1930 ఈ నంబర్ని మీ ఫోన్, మీ కుటుంబ సభ్యుల ఫోన్లలో సేవ్ చేసుకోండి. సురక్షితమైన సమాజాన్ని నిర్మించుకుందాం. మన జాగ్రత్తే మనకు శ్రీరామ రక్ష. ఈ వీడియో చూసి వదిలేయకు, నీ గ్రూపుల్లో పంపించు. ఒకరైనా మేలుకొంటే ఆ దొంగలకి బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం. నమస్కారం, నేను మీ బీబీఆర్ వేణు. జై హింద్, భారత్ మాతా కీ జై.